హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. భోలేనాథుడైన పరమశివుణ్ణి ఆరాధించడానికి ఈ రోజు ప్రత్యేకమైనది. శివుడు క్షణంలో కోపగించుకునేవాడైనా క్షణంలోనే కరుణించేవాడు. అందుకే ఆయన్ను సంతోషపరచడానికి భక్తులు ఈ రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రముఖ ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈసారి భీమన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు పున్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వేములవాడ నుంచి మా ప్రతినిధి రమణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమణ, చెప్పండి, వేములవాడలో భక్తుల సందడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, మొత్తంగా వేములవాడ మహాక్షేత్రం అనేది ఇప్పుడు ఒక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక శోభను సంతరించుకుంది. ఈ రోజు జరిగే పూజలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ముఖ్యంగా లింగార్చన, లింగోద్భవ పూజతో పాటుగా చాలా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, ఒక్కసారి మనం చూస్తే పెద్ద ఎత్తున భక్తజనం వస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే భక్తుల రద్దీ ఉంది. అయితే మేడారం తమ్మక్క సారలమ్మ జాతర ఎఫెక్ట్ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొంత భక్తుల రద్దీ తక్కువ కనిపిస్తుంది. కోడెమొక్కలకు కొలువైన ప్రాంతంగా, క్షేత్రంగా మనం వేములవాడని చెప్పుకుంటాం. అయితే వేములవాడలో ఎలాంటి విశేషమైన పూజలు ఈ రోజు నిర్వహిస్తారు? ఒకసారి మనతో పాటు అర్చకులు శరత్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా వేములవాడలో లింగార్చన కావచ్చు, లింగోద్భవ పూజ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా నిర్వహిస్తుంటారు కదా, వీటి ప్రత్యేకతలు ఏంటి? అవి ఎప్పుడు ఉంటాయి? మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి యొక్క ఆలయంలో మనకి ఈరోజు ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే మహాశివరాత్రి అంటే మనకు భగవంతుడు లింగ స్వరూపంలో ఆరాధింపబడేటువంటి ఉద్భవించినటువంటి రోజు. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్న రోజు కాబట్టి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ప్రదోష కాలంలో సామూహికంగా మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పార్థివ లింగాలు అంటే 360 మట్టితో తయారు చేసుకుని ఆ లింగములకు వైదికమైనటువంటి మంత్రబలదే ప్రాణప్రతిష్ఠ గావించుకొని మహానిషి పూజ కార్యక్రమం చేస్తాం. అలాగే లింగోద్భవ సమయం అంటే మనకు అర్ధరాత్రి సమయంలో పంచామృతములతో, అభిషేక జలములచే, విశేషమైనటువంటి పండ్లరసములచే, విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి స్వామివారికి ఆ యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, సేవిస్తారో, ఉపవసిస్తారో, జాగారం చేస్తారో వారందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. పునరావృత రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది ముఖ్యంగా ఇక్కడ అర్చకులు శరత్ చెప్పిన విషయం మనం గమనించాము. అంటే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని 11 మంది ఋత్వికులతో కలిసి రాత్రి పూట చేస్తారు. మరొక వైపు 360 పార్థివ లింగాలతో మట్టితో తయారు చేసిన వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక లింగార్చన, ఆ తర్వాత నిషి పూజ వంటి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. మనం చూడవచ్చు, కోడెమొక్కులకు పెట్టింది పేరుగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వేములవాడలో ఆ కోడలతోని సందడి, అదేవిధంగా భక్తులు ఆ కోడలను కట్టడానికి వస్తున్న ఆ కోలాహలము ఇదంతా కూడా మనం భీమేశ్వర ఆలయంలో చూడవచ్చు. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయంలో కాకుండా ఈసారి ప్రతి ఏటా నిర్వహించే రాజన్న ఆలయంలో కాకుండా ఈసారి భీమేశ్వర ఆలయంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి వేడుకలు. భీమేశ్వర ఆలయం వచ్చే వీధులన్నీ కూడా కొంత ఇరుకుగా ఉంటాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ఇబ్బందులకు తావు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 1000 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి మహాశివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. మరి కాసేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్ ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు.
నిన్న తిరుపతి దేవస్థానం తరఫున అక్కడ ఆలయ బృందం అంతా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. మొత్తంగా మహాశివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ క్షేత్రం ఒక కోలాహలము సందడి మనకు కనిపిస్తుంది. కవిత. రైట్ రమణ, థ్యాంక్ యూ.